ఉల్లిపాయకు కనీస మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భారీ ఎత్తున ఉల్లి హైదరాబాద్ చేరుకుంటుంది. గతంలో మలక్పేట్ మార్కెట్లో కిలో 100 రూపాయలకు అమ్మిన వ్యాపారులు ఇప్పుడు 2 రూపాయలు కూడా కొనేవాళ్లు లేరు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, రైతులు ఏమంటున్నారు? ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదంటారు. కానీ అలాంటి ఉల్లి రైతు ఇప్పుడు కన్నీటి పర్యంతం అవుతున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఉల్లి రైతులు తీవ్ర స్థాయిలో పంట నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలే కాకుండా మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉల్లి పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరుగుతుంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లోని మలక్పేట మార్కెట్లో ఉన్నాము. మలక్పేట వ్యవసాయ మార్కెట్లో ఇక్కడ ఉల్లి పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా కనిపిస్తుంది. గతంలో ఉల్లి 100 రూపాయల కిలో చొప్పున అమ్మిన ఇదే ప్రాంతం ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు, చాలా ఇది బురదలో పోసిన ఉల్లిగడ్డ కనిపిస్తుంది. ఇదంతా కుళ్ళిపోయిన ఉల్లిగడ్డ, ఎటు పనికిరాని ఉల్లిగడ్డ. దీనంతా కూడా డ్రైనేజ్ లో వేయడానికి, ఊరి బయట వేయడానికి ఇక్కడ సిద్ధం చేసినట్టుగా కనిపిస్తుంది. మనతో పాటుగా మార్కెట్లో, మలక్పేట మార్కెట్లో కొంతమంది రైతులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లుంది ఉల్లిగడ్డ పరిస్థితి? ఏ విధంగా సార్, ఉల్లిగడ్డ వేసి పంట పండించినందుకు కలుపు, కష్టం, ఇష్టం ఇవన్నీ పోయినా మాకు అసలు పూటకెళ్ళకుండా అయిపోతుంది సార్. ఈ ఉల్లిగడ్డ ఇక్కడ తెచ్చినాం, ఉట్టినాం, పారేసినాం. ఆ పారేసిన గట్లు చూడండి, 5 రూపాయలు కూడా అడుగుతలేరు సార్. మేము అక్కడ అప్పులు తెచ్చి లారీలు తెచ్చి ఇక్కడ దిగుమతి చేసినా కానీ వాటిని కొన్న దిక్కు లేదు. అసలే పత్తులే పెట్టొద్దు, పప్పు గింజలు పెట్టని, పప్పు గింజలు కూడా ధర లేకుండా చేసినారు. మేము ఎట్లా బతకాలి? మేము ఏం చేయాలి? నువ్వు ఏ పంటలు వేసినావు? ఎంత విస్తీర్ణంలో వేసినావు? ఎన్ని ఎకరాలు వేసినావు ఈ పంటలు? ఉల్లిగడ్డ ఒక 5 ఎకరాలు వేసినాయి, పెసాల్లో ఒక 4 ఎకరాలు వేసినాయి, శనక్కాయ 2 ఎకరాలు వేసినాయి. ఆ బావి కింద పొలం దున్నినాం, ఇత్తనాలు, కలుపుగుళ్ళు, బోర్లు పోతలేదు. అసలే మా పరిస్థితి అమ్ముకపోయే కాడికి వచ్చింది. అయ్యా, మాకు గిట్లా ఉన్నది. మీరు ధరలేం లేదంటే మేము ఎట్లా చేయాలి? ఎట్లా బతకాలి? మీరు ఎంతకు తీసుకుంటున్నారు? మీరు బయటికి ఎంత అమ్ముతున్నారు? బయటికంటే ఏం లేదు సార్, షేట్లు బయటికి వెళ్ళి తెచ్చిన మార్కెట్ విధంగా ఒక కమిషన్ చూసుకొచ్చి ఏమన్నదంటే ఒక లాభం చుట్టి వాళ్ళకి అమ్మిస్తున్నారు. ఇంతకుముందు అయితే ఇప్పుడు ఏమన్నదంటే వచ్చిన మాల్ ఏమన్నదంటే ధర అమ్మితే ఇస్తున్నారు, లేదంటే ఎవరు అడగకపోతే అక్కడ పెట్టేసి ఖరాబ్ చేస్తే కూడా పర్వాలేదు, అడుగుతలేరు. నైట్ 2 జీసీబీలు పెట్టి 4 ట్రాక్టర్ పెట్టి తీసేసిన మొత్తం మార్కెట్ ఉల్లిగడ్డ. అయితే దాన్ని బట్టి ఏమన్నదంటే వచ్చిన రైతులకు కిరాయి లేకుండా కూడా 500 ఇచ్చుకేసి వాళ్ళని ఊరేలా కొడుతున్నారు, కానీ కిరాయి మొత్తం వాళ్ళ మీద వేస్తున్నారు. అయితే దీన్ని బట్టి ఏమన్నదంటే వాళ్ళు ఎంత దూరంకి వెళ్ళి నాసిక్ జిల్లా, అక్కడెక్కడో మహారాష్ట్రకి వెళ్ళి, కర్ణాటకకి వెళ్ళి వచ్చేసి అంతవరకు వెళ్ళి వచ్చేసి కూడా ఇంతవరకు ఏమన్నదంటే ఏమైనా పైసలు వస్తాయి, ఒక 10,000 20,000 అనేది ఏమీ లేదు. వచ్చిన ఖర్చు పూర్తి కూడా ఏమన్నదంటే వాళ్ళు ఏడ్చుకుంటా ఓదారు కూడా వెళ్ళిపోతున్నారు. మార్కెట్కి వచ్చే వాళ్ళు ఎంత అడుగుతున్నారు? ఉల్లిగడ్డ ఎంత అడుగుతున్నారు? మీరు రైతుల దగ్గర నుంచి ఎంత తీసుకుంటున్నారు? రైలుగడ్డ తీసుకుని అడుగుతలేదు ఏమంటే కనీసం అంటే వాళ్ళు జోక్యం చేస్తున్నారు. జోకేశం దానికి కిరాయి ఇస్తే వేసుకోపోతున్నాను, దానికి కిరాయి ఇస్తే నేను వేసుకోపోతాను అని అట్లా మాట్లాడుతున్నారు. ఆ లెక్కలో ఏమన్నదంటే ఉల్లిగడ్డ ఎవరు అడుగుతలేరు. ఇంతకుముందు ఇదే చిన్న ఉల్లిగడ్డ అయినా పర్వాలేదు, ఒక 1000 రూపాయల క్వింటల్ పోయింది పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో. ఇప్పుడు ఏమంటే 100 రూపాయలు కాదు, దానికి 5 పైసలకి కిలో అంటే కూడా ఊకే వేసుకోపో అంటే కూడా వాళ్ళు అంటుండ్రు. మార్కెట్ అన్న ఖాళీ అయితే ఊకే వేసుకోపోండి కూడా వేసుకోపోవట్లే. ఏదేమైనా మొత్తానికైతే ఉల్లిగడ్డ రైతు నుంచి ఈ పంట వేసుకున్నందుకే కన్నీరు వస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఉభయ తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల రైతులతో పాటుగా మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున ఉల్లిగడ్డ ఇప్పుడు మార్కెట్కి చేరుకోవడం జరుగుతుంది. కానీ కనీస మద్దతు ధర కూడా లేదు. గతంలో కిలో 100 రూపాయలకు అమ్మిన ఈ ఉల్లిగడ్డ రైతులు ఇప్పుడు కనీసం ఫ్రీగా ఇచ్చినా కూడా తీసుకుపోయే పరిస్థితి లేదని చెప్పేసి, కనీసం తాము పంట తీసుకొచ్చాము మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళడానికి కూడా బస్ ఛార్జీలు లేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కొంతమంది రైతులు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి రైతుల దగ్గర నుంచి ఉన్న పూర్తి స్థాయిలో ఉన్న పంట అంతా కూడా కొనుగోలు చేయాలి, కనీస మద్దతు ధరగా కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. కెమెరా